Namaskaram. I am Niharika and this is my skincare journey. దిస్ ఇస్ వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో, అందుకని సేవ్ చేసుకోండి అండ్ ఆల్సో ఎండ్ వరకు మిస్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇందులో నా జెన్యూన్ రివ్యూ షేర్ చేశాను. ఇందులో ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదు, నో పెయిడ్ ప్రమోషన్స్. బిలీవ్ మీ, నా స్కిన్ చాలా బ్యాడ్గా ఉండే. పింపుల్స్, పోస్ట్ యాక్నే మార్క్స్, బ్లెమిషెస్, డార్క్ స్పాట్స్, ఎన్లార్జ్డ్ పోర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. నా ఫేస్ని చూసి నేను ఏడ్చిన రోజులు ఉన్నాయి, అది వేరే విషయం అనుకోండి. అండ్ ఆల్సో నేను చాలా ఇన్సెక్యూర్గా ఉండే. ఎలా అంటే ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు, ఆ టైంలో ఎవరిని తీయనియలేదు కూడా. బట్ స్టిల్ నాకు తవ్వకాల్లో ఒక్క ఫోటో దొరికింది విచ్ ఇస్ నాట్ క్లియర్. థ్యాంక్ గాడ్. ఎస్, అది నేనే. అలాంటి స్కిన్ నుంచి ఇలాంటి స్కిన్కి ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఒక మంచి స్కిన్ కేర్ రొటీన్ బిల్డ్ చేసుకున్నాను అనమాట. బట్ ఇదంతా ఈ సిరీస్లో ఫిట్ చేయలేను కాబట్టి సెపరేట్ స్కిన్ కేర్ బ్లాగ్ చేయబోతున్నాను. ఇందులో జస్ట్ బేసిక్స్ మాత్రమే షేర్ చేయబోతున్నాను. నోట్, నేను డాక్టర్ని కాదు, డెర్మటాలజిస్ట్ని కాదు, కానీ స్కిన్ కేర్ స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన బేసిక్స్ మాత్రమే చెప్పబోతున్నాను అండ్ నా ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. స్కిన్ కేర్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్. దీనికి సోప్ అస్సలు యూజ్ చేయకూడదు, ఫేస్కి ఫేస్ వాష్ మాత్రమే యూజ్ చేయాలి. ఫేస్ వాష్ అనగానే మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, మల్టిపుల్ బ్రాండ్స్ ఉన్నాయి. అందులో మన స్కిన్కి సెట్ అయ్యే ప్రోడక్ట్ చూస్ చేసుకోవడం ఎలా? సో మీది ఆయిలీ టైప్ స్కిన్ అయిందనుకోండి, మీరు జెల్ బేస్డ్ కానీ ఫోమ్ బేస్డ్ క్లెన్జర్ కానీ చూస్ చేసుకోవాలి. ప్రోడక్ట్ కొనే ముందు తప్పకుండా తిప్పి ఇంగ్రీడియంట్స్ చూడండి. సాలిసైలిక్ కానీ, నయాసినమైడ్ కానీ, టీ ట్రీ కానీ, చార్కోల్ కానీ ఉండేలాగా చూసుకోండి. అన్నీ ఉన్నా పర్లేదు. మీది డ్రై స్కిన్ అయితే మీ ఫేస్ వాష్ తప్పకుండా క్రీమీ కానీ ఆయిలీ కానీ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఇది ఫేస్ పైన చాలా జెంటల్గా ఉంటుంది. అండ్ ఇంగ్రీడియంట్స్ లిస్ట్కి వస్తే హైలరానిక్ యాసిడ్, సెరమైడ్స్, గ్లిజరిన్, షియా బటర్ ఆర్ అలోవెరా ఉండేలా చూసుకోండి. అన్నీ ఉన్నా సూపర్ ఫైన్. నెక్స్ట్ ఈజ్ కాంబినేషన్ స్కిన్ టైప్. ఇది అసలు అర్థం కాని స్కిన్ టైప్. ఎందుకంటే ఆయిలీ కాదు, డ్రై కాదు. ఆయిలీ స్కిన్కి వాడే ప్రోడక్ట్స్ యూస్ చేయాలా, డ్రై స్కిన్కి వాడే ప్రోడక్ట్స్ యూస్ చేయాలా, ఇదో పెద్ద నెత్తి నొప్పి. జెల్ అండ్ జెంటిల్ క్లెన్జర్, జెంటిల్ ఫోమింగ్ క్లెన్జర్స్ యూస్ చేయడం చాలా బెటర్. ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే హైలరానిక్ యాసిడ్, నయాసినమైడ్ అండ్ లాక్టిక్ యాసిడ్స్ కానీ మైల్డ్ ఏహెచ్ఎస్ ఉండేలా చూసుకోండి. ఇవన్నీ ఉన్నాయంటే మీ లైఫ్ సెట్. నేను అదే స్కిన్ టైప్ గైస్. సెన్సిటివ్ స్కిన్ టైప్ ఇంకెక్కడే ఉన్నారా? సెడ్ యు నో డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమని గో. పార్ట్ 2 కావాలా? అయితే ప్లీజ్ లైక్ ఇవ్వాలి. అండ్ ఆల్సో మీ స్కిన్ కన్సర్న్ ఏదో కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో దట్ వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది.